తిరుమల లడ్డు వివాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతి జిల్లా గూడూరు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ ఆధ్వర్యంలో పార్టీ క్యాడర్తో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమల దేవస్థానం ప్రసాదంపై దుర్బుద్ధితో సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు నివృత్తి చేయాలని పూజలు నిర్వహించామని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ దుర్మార్గపు చర్య జరిగిందని, తిరుమలకు వచ్చిన ప్రతి నెయ్యి ట్యాంకర్ను పరీక్షించిన తర్వాతే లోపలికి అనుమతిస్తారని అన్నారు. చంద్రబాబు 100 రోజుల పాలనను డైవర్షన్ చేయడానికి నెయ్యి వివాదం తెరపైకి తీసుకువచ్చాడని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో పర్యాయాలు తిరుమల దేవస్థానంకు వెళ్లలేదా అని గుర్తు చేశారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని చంద్రబాబు వెన్నుపోటు పొడిచి రాజకీయాలు చేశారని, కుటిల రాజకీయాలు చంద్రబాబుకు కొత్త ఏమీ కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 15 రోజులుగా ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల దేవస్థానాన్ని విశిష్టత కలిగినటువంటి తిరుమల లడ్డుని ఏ విధంగా రాజకీయానికి వాడుతున్నారో ఈ పాపం నివృత్తి కావాలి. ఈ దుర్బుద్ధితో కూడినటువంటి ఈ ఆరోపణలు మరి ఇవన్నీ కూడా పాపం కడిగేసుకోవాలనే ఉద్దేశంతో స్వామివారిని కేడర్ అంతా కూడా వచ్చి ఈరోజు పూజలు చేయడం జరిగింది. చాలా బాధేస్తుంది. ముఖ్యంగా దైవాన్ని రాజకీయాల్లోకి లాగడం మీరు కాస్త విశ్లేషిస్తే అధికారంలో వచ్చిన తర్వాత ఈ దుర్మార్గం జరిగింది. అధికారంలో వచ్చిన తర్వాత మరి జూలై 17వ తేదీ కొన్ని ట్యాంకర్ని వెనక్కి పంపిస్తే కల్తీ వచ్చినా ఏ తేడా వచ్చినా ఒక సిస్టమ్ ఉంది తిరుమలలో. వాళ్ళు ప్రతి ట్యాంకర్ని పరిశీలించి ఏమాత్రం తేడా వచ్చినా అనుమానం వచ్చినా దాన్ని వెనక్కి పంపిస్తారు. గత ప్రభుత్వంలో 15 సార్లు పంపించారు, 18 సార్లు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా 15 సార్లు రిటర్న్ చేయడం జరిగింది. దానికి ఒక సిస్టమ్, ఒక ఆఫీసరు, ఒక పర్చేసింగ్ కమిటీ అన్నీ ఉంటాయి. ఈరోజు తెలుగుదేశంలో ఉన్న 2 ప్రముఖులు కూడా ఆ రోజు పర్చేజ్ చేసే కమిటీలో మెంబర్లుగా ఉన్నారు. మరి ఏమీ లేకుండా డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ చేయడం ఏ రకంగా 100 రోజులు అయింది. నిలువెత్తి మోసం చేసేసావు ఆంధ్రప్రదేశ్ జనాలని. సూపర్ 6 అని సూపర్ అటర్ ఫ్లాప్ అయిపోయావు. దీన్ని ఏ రకంగా అధిగమించాలనే ఆలోచనతో ఆలోచించి మరి ఎంత తొందరగా డెసిషన్ తీసుకోవాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం 17వ తేదీ నీకు రిపోర్ట్ వస్తే అన్ని ఆ రిపోర్ట్ ఎవరికి తెలియకుండా అట్లా పక్కన పెట్టి దుర్బుద్ధితోనే మరి 100 రోజుల పండగ మీ పండగ అంటూ చేసుకుంటే పోతే ఎక్కడ కూడా వెలవెలపోతున్నారు. అందరూ నిలదీస్తున్నారు. మా గ్యాసులు ఎక్కడని అడుగుతున్నారు. మాకు నీకు అని చెప్పినటువంటి అమ్మఒడి ఎక్కడని అడుగుతున్నారు. తల్లి వందనం అని పేరు పెట్టావు, తల్లి వందనం కాదు తల్లికి నామాలు పెట్టావని చెప్పి ఎక్కడ తీసినా నిలదీస్తున్నారు. మరి ఇట్లాంటి వాతావరణంలో ఏ రకంగా ఆలోచిస్తే బాగుంటుంది? ఒకరిని బదనాయం చేయడం అనేది గత ముఖ్యమంత్రిగా, భారతదేశ చరిత్రలోనే పేదల కోసం ఆలోచించే ముఖ్యమంత్రిగా, మనసున్న మగ మహారాజుగా పిల్లల దగ్గర నుంచి పిల్లలకి కాన్వెంట్కి పోయేదానికి వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ షూలు, లేచిన దగ్గర గురించి కూడా వాళ్ళకి పెట్టే భోజనం కూడా గొప్పగా ఆలోచించే ముఖ్యమంత్రిని నువ్వు బదనాయం చేయడం అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకున్నారు. మరి అదే రకంగా నువ్వు ఇంత రిపోర్ట్ నీకు 17వ తేదీ అందిన తర్వాత ఆ రోజే నువ్వు ఒక అధికారంలో ఒక ముఖ్యమంత్రికి ఉంటే ఆ రోజే నువ్వు సిట్ లాంటి వ్యవస్థను వేసి ఉండొచ్చు. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రికి ఒక డెసిషన్ చెప్పేసి నీ మనసులో ఉన్న విషయం బయట పెట్టేసి మళ్ళీ కమిటీలు వేస్తే, నీ కింద పనిచేసే కమిటీలను వేస్తే, సిట్లు వేస్తే అవి కూర్చోవడం అంటే కూర్చోవడం, లేయమంటే లేవే వ్యవస్థలే అవుతాయే తప్ప నువ్వు రిపోర్ట్ తీసుకున్న తర్వాత మాట్లాడుండాల. ముందుగానే నిర్ధారణ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని లాగడం. నేను నిజంగా చెప్తున్నాను, హిందూ మతం అంటే చాలా గొప్పగా అందరినీ లౌకిక భావంతో వెలుగుంటుంది. నేను చూశాను జగన్మోహన్ రెడ్డి పోయి దర్శనం చేసుకోవడానికి ఎంత రాజ్యం నడిపారు. వేలాది మంది పోలీసు వాళ్ళని తీసుకొని పోయి అక్కడ ఒక వాతావరణం సృష్టి చేస్తారు, డైవర్ట్ చేస్తారు.
ఇంతకుముందు ఆయన చేసుకోలేదా? జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు తిరుమలకు పోలేదా? ఇప్పుడే ఎందుకు ఆ వాతావరణం సృష్టిస్తారు? ఎప్పుడు నిశ్చితంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తిరగ చూస్తే ఎప్పుడు కూడా చంద్రబాబు గారి ప్రేమతో ఎప్పుడు గెలిచింది లేదు. ఆయన ఎప్పుడు ఎదుటి వాళ్ళని అపనిందల పాలు చేసేసి ఆ లబ్ధితో ముందుకు వచ్చాడు. పిల్లనిచ్చిన మామని, తండ్రితో సమానమైన వ్యక్తిని మరి ఏ రకంగా భ్రష్టు పట్టించి ఆయన పదవులు లాక్కుని ఆయన పార్టీని లాక్కున్నారో మీకు తెలియంది కాదు. పార్టీ స్థాపించినటువంటి గౌరవనీయులు పూజ్యులు ఎన్టీ రామారావు గారిని ఎట్లా ఇబ్బందులు పెట్టేసి లాస్ట్కి ఆయన ఆరోగ్యంతో ఏ రకంగా ఆడుకొని ఆయన ఈ లోకంలో లేకుండా చేసేదాన్ని